ఇంత చక్కటి ఆలోచనలు కలిగినటువంటి మీరు ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిసింది. అసలు వివాహ బంధం గురించి మీ అభిప్రాయం ఎలా ఉంది? ప్రేమకు మీరిచ్చే నిర్వచనం ఏమిటి? మీ బంధం ఎలా బిల్డ్ అయిందో ప్రజలకు వివరిస్తారా? ఓహ్ గాడ్, సో యాక్చువల్లీ ఇట్స్ టోటలీ పర్సనల్, బట్ చెప్తున్నాను, ప్రేమ గురించి చెప్తున్నాను. ప్రేమ అనేది భగవంతుడితో సమానం నా దృష్టిలో. నన్ను ప్రేమించిన వాళ్ళకైనా అదే, నేను ప్రేమించిన వాళ్ళైనా అలాగే ఉండాలి అనుకున్నా. ఇట్స్ వెరీ ప్యూరిటీ ఆఫ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గాడ్ ఇన్ మై లైఫ్. సో నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరితో కలుగుతుందో తెలియదు, కానీ ఒక్కరితో కలిగేది మాత్రమే ప్రేమ. ఇద్దరా ముగ్గురా నలుగురా అది మాత్రం ప్రేమ కాదు. అది మేబీ ప్లెజర్ నా దృష్టిలో, లేకపోతే స్వార్థం, లేకపోతే కోరిక అయి ఉండొచ్చు. సో నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే, నాకంటూ లైఫ్లో ఒక మనిషి ఉండాలి. అండ్ నన్ను ప్రేమించిన మనిషిని నేను తిరిగి ప్రేమించకపోతే నన్ను కూడా ఒక మూర్ఖురాల్లా చూస్తారేమో జనాలని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఒకటి చెప్తున్నాను, భర్త అంటే భరించేవాడు, సహించేవాడు అని నేను మాట్లాడను. భర్త అంటే భగవంతుడు నా దృష్టిలో, అంతే. గాడ్, నథింగ్. హస్బెండ్ ఈజ్ ఎ గాడ్ ఫర్ మీ. నా భర్త నాకు ఏడుకొండల వెంకటరమణుడితో సమానం. సో నేను అందుకే హ్యాపీగా ఉన్నా. ఓకే, హిజ్రాలలో మాఫియా ఉంటుందా? అసలు చాలా పెద్ద ఉంటే దానిని ఎలా కట్టడి చేయాలో చెప్పండి. హిజ్రా మాఫియా కట్టడి చేయాలి అంటే, ఒక హిజ్రాని గుర్తించాలి అంటే, చీర కట్టుకొని రాగానే నేను హిజ్రా అని చెప్పగానే వాళ్ళని హిజ్రా అని గుర్తించకూడదు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేయాలి, వాళ్ళకి పెళ్ళైందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి అంటే, పెళ్ళైపోయిన వాళ్ళు చాలా మంది హిజ్రాల్లోకి వచ్చేసి మేము హిజ్రాలమే అంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అన్నారు, కానీ పెళ్ళైపోయిన వాళ్ళని సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ చేసుకోమని చెప్పలేదు కదా. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సాకడం కోసమో, లేకపోతే వాళ్ళ భార్యని సాకడం కోసమో, లేకపోతే అప్పుల బారిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు వచ్చి చీరలు కట్టుకొని మేము కూడా హిజ్రాలే అంటున్నారు. ఇంకా ఇప్పుడు రియల్గా చెప్తున్నాను, ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ పడుతుందో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వాలంటీర్స్గా, అప్పుడు ఇంకా మంచి మంచి మగపిల్లలు కూడా చీరలు కట్టుకొని వచ్చేస్తారు. సో ఖచ్చితంగా నన్ను అడిగితే దే షుడ్ బి ఏ స్క్రీనింగ్ బై ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫర్ ద జాబ్స్ ఆర్ ఫర్ ఎనీథింగ్. ఈ మధ్య కాలంలో అనర్గళంగా మాట్లాడే మీ గొంతు మూగపోయినట్లు అనిపిస్తుంది. దానికి కారణం ఏమై ఉంటుందో. ఎంతో ఓపికగా ఉండే మీరు కొన్ని సందర్భాల్లో విసుగు సైతం తెచ్చుకుంటూ మీ అన్వేషణను మీరే అడ్డుకుంటున్నారు. అంటే దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు నా కెరియరు సొసైటీని చూసి నేను భయపడ్డ చంద్రముఖి సొసైటీని ప్రశ్నించడం మొదలుపెట్టింది 2011లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి నేను ఉద్యోగం చేస్తున్నాను. సో అలా ఉన్న నేను ఇప్పుడు సొసైటీ మమ్మల్ని చూసి భయపడి మమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు అని నేను మాట్లాడిన నేను ఈరోజు అదే సొసైటీని అర్థం చేసుకోండి, మీ బిహేవియర్ మార్చుకోండి అని చెప్పే పొజిషన్కి వచ్చేసాను. ఎందుకు అంటే, ఎక్కడ చూసినా ఎక్స్టార్షన్, ఎక్కడ చూసినా మగవాళ్ళు చీరలు కట్టుకొని అక్కడ పటాన్ చెరువు నుంచి ఇక్కడ రామోజీరావు ఫిలిం సిటీ వరకు దౌర్జన్యపు వసూళ్ళు, దొంగతనాలు ఇవే చేస్తున్నారు. ఎవరు కమ్యూనిటీ ఎవరు నాన్ కమ్యూనిటీ అని చెప్పలేక, అండ్ కమ్యూనిటీలో ఉన్న పెద్దవాళ్ళందరూ దొంగల్లా తయారయ్యి ఈ మాఫియాని సపోర్ట్ చేసి చిన్న చిన్న పిల్లలకి చీరలు కట్టించి, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి ఒడిశా, బీహార్, కర్ణాటక నుంచి వచ్చిన మగపిల్లలు ఎవరైతే ఇక్కడ సున్నం పని చేసుకుంటున్నో లేకపోతే టైల్స్ పని చేసుకుంటున్నో ఉన్న వాళ్ళని గ్రాప్ చేసి కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం, ఈ ఎవరైతే సోకాల్డ్ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకొచ్చి బాండెడ్ లేబర్ చేసి సంవత్సరానికి 50,000 ఇవ్వాలి, లేకపోతే నెలకు నాకు 10,000 ఇవ్వాలి, లేకపోతే నేను కొత్తింట్లోకి వెళ్తే నాకు బంగారం పెట్టాలి, నువ్వు ఇక్కడ బ్రతకాలంటే ఖచ్చితంగా నా దగ్గర బానిసగా ఉండాలి. ఈ గ్రూప్ వార్లు ఎప్పుడైతే జరగడం స్టార్ట్ చేశాయో 2015 నుంచి, నేను అప్పటి నుంచే నేను కొంచెం వెనకెందుకున్నాను. కమ్యూనిటీయే ఇంత వైలెంట్గా ఉంటే నేను ఏం మాట్లాడగలను, ఎక్కడికి వెళ్ళి ఏం రిప్రజెంటేషన్ ఇవ్వగలను? అందరూ దొంగలే అని నేను అనను, కానీ దొంగలు మాత్రమే మంచి పొజిషన్లో ఉన్నారు హిజ్రా గ్రూప్స్లో కూడా. తెలంగాణలో 45,000 మంది హిజ్రాలు ఉన్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. అయితే ఈ కమ్యూనిటీ పైన మీ ప్రభావం ఎలా ఉంది? విద్య కావచ్చు, ఉపాధి రంగాల్లో కావచ్చు. అసలు ఉపాధి రంగంలో 0, విద్యారంగంలో ఒక 10% మాత్రం విద్య ఉంది అని చెప్తాను. ఎందుకంటే మ్యాక్సిమం డ్రాప్అవుట్స్ 9th క్లాస్లో 10th క్లాస్లో లేకపోతే ఇంటర్మీడియట్లోనే ఉంటుంది.
ఎందుకంటే మనం ఏంటి, మన సెక్షువాలిటీ ఏంటి, మన బాడీ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ అ బాడీ కంట్రోల్ అండ్ వాట్ ఈస్ అ బాడీ షైన్ అనేది మనకు అప్పుడే తెలుస్తుంది. కాబట్టి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి కొంతమంది ట్రై చేస్తున్నారు, హోమ్ గార్డ్స్ గాను, కానిస్టేబుల్స్ గాను, లేకపోతే ఇతర రంగాల్లో ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ట్రై మాత్రమే చేస్తున్నారు, సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఈస్ నో ఎనఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పుడు 43,000 మంది హిజ్రాలని నేను చెప్తున్నాను కదా, ఆ 43,000 మందిని ఒకవేళ జల్లడబడితే 12,000 మంది కూడా ఉండరు. ప్యాంట్ షర్ట్ల మీద ఉన్నవాళ్ళు హిజ్రాలనే చెప్పుకుంటారు, పెళ్ళం పిల్లలు ఉన్నవాళ్ళు హిజ్రాలనే చెప్పుకుంటారు, కుర్తా పైజమా వాళ్ళు వేసుకున్న వాళ్ళు హిజ్రా అని చెప్తారు. యాక్చువల్లీ హిజ్రా అంటే ఏంటో అసలు సొసైటీకి ముందు తెలియదు, ప్రభుత్వానికి ముందు తెలియదు. నేను అది చెప్పాలనుకుంటున్నాను. మరి ఎలా వీళ్ళని కట్టడి చేసేది ఎలా? కట్టడి చేయాలి అంటే ప్రభుత్వమే చేయాలి. అండ్ ఎవరైతే సోకాల్డ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని కూర్చోబెడితేనే ఇది కట్టడి అవుతుంది. వాళ్ళు రారు కూర్చోడానికి, వాళ్ళు డిబేట్లకి రారు, గవర్నమెంట్తో మాట్లాడడానికి రారు, ప్రభుత్వంతో పనిచేయడానికి రారు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు XYZ సిగ్నల్ దగ్గర నిలబడి రోజు డబ్బులు అడుక్కుంటే XYZ ముగ్గురు నాకు 200 ఇస్తే 600 వస్తాయి. అలా నేను ఒక 20 మందిని నా దగ్గర పెట్టుకుంటే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి సార్? ఓకే, 2 2 4,000 రూపీస్ వస్తాయి. డబ్బులు వదులుకుంటారా? కేవలం హిజ్రా మాఫియా అని కూడా నేను అన్నాను, మనీ మాఫియా, హిజ్రా మనీ మాఫియా అని క్లియర్గా చెప్తాను. ప్రభుత్వం ఎప్పుడైతే చొరవ తీసుకొని ఈ యొక్క లిటరలీ ఎప్పుడైతే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయో మ్యాక్సిమం ఈ మాఫియా అనేది తగ్గుతుంది.